నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్ స్పెషల్ పొలిటికల్ సర్వే రిపోర్ట్. నేను మీ గౌరీ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హిట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో గెలుపెవరిది? అధికార వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఖాతాలో ఎన్ని సీట్లు పడతాయి? జనసేన జోరు ఎలా ఉంది వంటి అంశాలపై ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూపు నిర్వహించిన తాజా సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. నియోజకవర్గాల వారీగా పూర్తి సర్వే రిపోర్టు త్వరలో విడుదల కానుండగా ముఖ్య అంశాలను ఆత్మసాక్షి సంస్థ ప్రతినిధులు మెటా న్యూస్కు ప్రత్యేకంగా వెల్లడించారు. డిసెంబర్ 2, 2022 నుంచి ఈ సర్వే మొదలైనట్టు తెలుస్తోంది. ఆత్మసాక్షి తాజా సర్వే ప్రకారం ఏపీలో అధికార మార్పు స్పష్టమని తేలుతోంది. దీంతో ప్రతిపక్షాల్లో జోష్ పెరుగుతుండగా అధికార వైసీపీలో కలవరానికి కారణమవుతోంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లుండగా 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. 2024 ఎన్నికల్లో సైతం వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అయితే వైసీపీకి అంత సీన్ లేదని ఆత్మసాక్షి తాజా సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 175 సీట్లకు గాను వైసీపీకి కేవలం 63 సీట్లు మాత్రమే వస్తాయని తేలింది. అంతే, గతంలో గెలిచిన 151 సీట్లలో 88 సీట్లను సైతం వైసీపీ కోల్పోనుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్ల కన్నా 25 సీట్లను తక్కువగా మాత్రమే వైసీపీ గెలవనుంది. ఇది నిజంగా అధికార వైసీపీకి కోలుకోలని దెబ్బలాంటిదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 2019లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఈసారి గణనీయంగా పుంజుకుందని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 175 స్థానాలకు గాను టీడీపీ 78 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కు కేవలం 10 స్థానాల దూరానికి చేరువకు టీడీపీ వచ్చినట్టయింది. జగన్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఇది అద్దం పడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో టీడీపీ గ్రాఫ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆత్మసాక్షి ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన జనసేన పార్టీ ఈసారి గణనీయంగా తన బలాన్ని పెంచుకోబోతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించనుందని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. ఆత్మసాక్షి సర్వే రిపోర్టు ప్రకారం మొత్తం 148 స్థానాల్లో పరిస్థితి ఇలా ఉండగా మరో 27 స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఈ 27 స్థానాల్లో జరిగే పోరు పార్టీల జాతకాల్ని తారుమారు చేయనుంది. మరోవైపు మొత్తం 58 చోట్ల టీడీపీ ఇన్ఛార్జీలు లేదా అభ్యర్థుల్ని మార్చాల్సి ఉండగా 36 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఇన్ఛార్జీలను మార్చాల్సి ఉందని ఆత్మసాక్షి రిపోర్ట్ చెబుతోంది. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ 63 చోట్ల, జనసేన 7 చోట్ల విజయం సాధిస్తాయని ఆత్మసాక్షి సర్వే ద్వారా వెల్లడవుతోంది. ఈ సర్వే రిపోర్టు సహజంగానే టీడీపీ, జనసేన పార్టీలకు ఆనందాన్ని కలిగిస్తుండగా వైసీపీ వర్గాలకు మాత్రం తీవ్ర ఆందోళననే మిగులుస్తోంది. అయితే వై నాట్ 175 అంటున్న వైసీపీ వర్గాలు దీనిపై ఎలా రెస్పాండ్ అవుతాయో వేచి చూడాలి. మరి ఇది వాళ్ళ మెటా న్యూస్ స్పెషల్ పొలిటికల్ సర్వే రిపోర్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మెటా న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. బై బాయ్.